మానవ జీవన ప్రయాణంలో జీవితం అద్భుతమే. మన ప్రయాణం ఎప్పుడు ప్రమాదకరం కాకపోతే చాలా సంతోషం. ఈ జీవిత ప్రయాణం ఎన్నో రకాలుగా జరుగుతుంటుంది. మన ప్రయాణాన్ని గమ్యస్థానానికి చేర్చే వారు ఎందరో ఉంటారు. వారి యొక్క అభిమానాన్ని మనం చూరగొన్నప్పుడే ఒక గొప్పతనం అనేది తెలుస్తుంటుంది. ఈ ప్రయాణంలో ఎన్నో రకాలుగా వీళ్ళంతా మనతో ప్రయాణిస్తుంటారు, వాళ్ళతో మనం ప్రయాణిస్తుంటాం. కానీ ఈ ప్రయాణంలో మనతో కరచాలం చేసి మనతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అది కొందరికి అవకాశం ఉంటుంది. ఆ కొందరిలో ఎవరు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు తెలుస్తుంటుంది మనం చర్చించినప్పుడు. ఈ ప్రపంచాన్ని చుట్టి రావాలంటే మొదటి అడుగు వేయాల్సిందే, రెండో అడుగు తీసి మళ్ళీ వేయాల్సి ఉంటుంది. ఈ ప్రపంచం ఎంత పెద్దదైనా మన అడుగులకు అది చాలా చిన్నది. మానవుడు ఎన్నో రకాల యంత్రాలను కనిపెడుతూ తన వేగాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తుండు. ఈరోజు అంతరిక్షాన్ని కూడా అందుకున్నాడు. ఎన్నో గ్రహాల మీద కూడా మనిషి ప్రయాణిస్తుండు. మనిషి యొక్క మేధాశక్తి చాలా గొప్పది. మనిషికి మనిషి ఒక గొప్ప ఆస్తి. నువ్వు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత వ్యవస్థ పెద్దగైనా, మనిషిని మనిషి కరచాలం చేసి మాట్లాడినంత ఆత్మీయత ఎలా ఉండదు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా కూడా మనిషి లేకుండా మాట్లాడిన దాంట్లో అందులో ఎలాంటి ఆత్మీయత ఉండదు. మనిషితోటి మనిషి సంభాషించినప్పుడే అందులో ప్రేమ, అభిమానం, ఒక ఆత్మీయత అనేది తెలుస్తుంటుంది. మన జీవిత ప్రయాణంలో ఇవన్నీ మనకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. మనల్ని ఎన్నో ఖండాలను దాటిస్తుంటాడు ఎయిర్లైన్ పైలట్ అయినా అతడు మనకు పరిచయం ఉంటాడు. అలాగే షిప్పులో మనల్ని సముద్రాలను దాటిస్తుంటాడు. అయినా ఆ కెప్టెన్కు మనతో పరిచయం ఉండదు. మనం రైల్లో దేశమంతా ప్రయాణిస్తాం. ఆ రైల్లో లోకో పైలట్ మనకు పరిచయం ఉంటాడు, మనతో సంభాషించాడు. అదే ఒక రిక్షా పుల్లర్, ఒక రిక్షా కార్మికుడు కానీ, ఒక ఆటో డ్రైవర్ కానీ మనము ఏడికైనా ప్రయాణించినప్పుడు ఆత్మీయంగా మనల్ని పలకరిస్తారు. అందుకే ఈ ప్రయాణంలో ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తుంటారు. ఆత్మీయ పలకరింపు ఒక రిక్షా పుల్లర్ దగ్గర, ఒక ఆటో డ్రైవర్ దగ్గరనే నీకు ప్రయాణంలో దొరుకుతుంది. వేరే ప్రయాణంలో ఎవరు మనతో సంభాషించరు. సంభాషించకపోయినా మన గమ్యాన్ని వాళ్ళు చేరుస్తారు. కాబట్టి మనం ఒకసారి మనిషితో మనిషి సంభాషించే వాళ్ళను మనం ఎప్పుడు సంభాషిస్తూ ఉండాలి. అదే ఆనందానికి మనిషి మనిషిగా ఎదగాలనుకుంటే మనిషితోటే సంభాషిస్తుండాలి. ఈ సంభాషణ చాలా గొప్పది. దీన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకొని ముందుకెళ్తుండాలి. మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.